వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కావ్య. ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నానంటే హోల్ సిటీ పార్ట్ ఆఫ్ లో దూద్బోలి దగ్గర ఉన్నాను అనమాట. సో ఇక్కడ సిచ్యువేషన్ ఎందుకు నేను ఇక్కడికి వచ్చినానంటే బత్తిని బ్రదర్స్ అందజేసే చేప ప్రసాదం తయారీ ఎక్కడ జరుగుతుంది అనేది చాలా మంది క్యూరియాసిటీ. అండ్ ఇంకొంతమందికి వీళ్ళు లక్షలాదిగా ప్రజలకి ప్రసాదం పంపిణీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక మంచి హైఫై లైఫ్ లేదంటే హైఫై బిల్డింగ్స్ లలో ఉంటారు అండ్ ప్రసాదం మేకింగ్ కూడా అక్కడే జరుగుతుంటది అని ఇంకొంతమంది డౌట్స్. సో అసలు ప్రసాదం మేకింగ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దీన్ని ఎట్లా తీసుకుంటుంటారు అండ్ దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఏమేమి ఉంటాయి, సో ఇట్లాంటివన్నీ కూడా నేను చూపించడానికి మీకు వచ్చేసా. హాయ్ సౌమ్య. సో ఏదో మీకు అందరికి తిని చూడంగానే ఎగ్జిబిషన్ గ్రౌండ్ గుర్తుకొచ్చి ఉంటుంది. చాలా సీరియస్ గా ప్రసాదం పంపిణీ. స్లీప్లెస్ నైట్స్ అయినా స్లీప్లెస్ నైట్స్ అంటే ఒక్కడే కాదు, అది కంప్లీట్ 4-5 days స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. బిఫోర్ 7th or 8th June, ఫ్రమ్ ఇప్పుడు June 1st ఇవాళ June 1st అంటే మేము స్టార్ట్ చేసి కూడా ఈ వర్క్స్ 15 days అవుతుంది. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు జాబ్ వెళ్ళాలా, జాబ్ చేసుకోవాలా, ఇక్కడ వచ్చి పని చేయాలా. మమ్మీ వాళ్ళు కంటిన్యూస్ ఇంకా ఓన్లీ మా 5 members 6 members అని కాదు, వేరే వేరే ఏరియాస్. ఇప్పుడు కబడ్డీ కూడా మా వేరే తాత వాళ్ళు కబడ్డీ కూడా అలా ఉంటారు, వనసలిపురంలో ఉంటారు, కొందరు బ్యాంక్ కాలనీలో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. వీకెండ్స్ కానీ లేకుంటే బయట ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వర్క్స్ కానీ అన్ని అందరూ పాల్గొని చేస్తూ ఉంటేనే అవుతుంటది. ఇట్ ఈస్ నాట్ లైక్ 5 members, ఆల్మోస్ట్ 70 members కలిసి 1 month నుంచి చేస్తే ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. మీది ఎన్నో జనరేషన్ అసలు? ఇది నా 7th generation. సో ఇక్కడ ఓకే, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం అడుగుతుంటారు నేను? లాట్ ఆఫ్ క్వశ్చన్స్, కొలీగ్స్, ఫ్రెండ్స్? చాలా బేసికలీ చాలా అంటే నార్త్ ఇండియన్స్ ఇట్లా డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉంటారు జాబ్ లో అన్నప్పుడు. సో బత్తిని ఫ్యామిలీ అనగానే ఓ నువ్వు ప్యూర్ హైదరాబాద్, ఇంకా మీరు ఎన్నో జనరేషన్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు, యు నో అబౌట్ హైదరాబాద్ వెరీ వెల్. అండ్ వాళ్ళ క్యూరియాసిటీ, వాళ్ళ వేరే అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఎట్లా వర్క్ అవుతుంది, ఎలా చేస్తారు, ఏ నుంచి మీరు జాబ్ ఎందుకు చేస్తారు. ఫస్ట్ థింగ్ క్వశ్చన్ వచ్చేది ఏంటంటే ఇంత పెద్ద పాపులారిటీ పెట్టుకొని జాబ్ చేసేది ఏం అవసరం అని అడుగుతారు. సో ఇది కమర్షియల్ కాదు. ఫస్ట్ థింగ్, ఇది ఏదైతే చేస్తున్నామో అది ప్యూర్ సర్వీస్ బేస్డ్. ఇది కమర్షియల్ చేస్తుంటే జాబ్ చేసే పని లేదు అంతేనా? జాబ్ చేసే అవసరం లేదు. ఇంకొకటి ఈ పని అంతా మేము చేసే అవసరం లేదు, పని వాళ్ళని పెట్టుకొని చేసుకుంటాం. సో ఇన్ జనరల్ గా నిజంగా నీ జాబ్ చేసే పని లేదు కదా? అంతే. సో ఇంట్లో మరి ఎంతమంది వర్కింగ్ అవుతుంటారు? మేము మా అన్నయ్య, డాడీ, నేను 3 members వర్కింగ్. ఓకే. సో ఈ వర్డ్ తో మీకు క్లారిటీ వచ్చి ఉంటది అనమాట, అవునా? అంతే. సో అందరూ అనుకుంటుంటారు, అరే ఇంత పెద్ద పాపులారిటీ కాబట్టి చాలా పెద్ద ఇల్లు ఉంటది, చాలా లగ్జరీస్ లైఫ్ అని. నువ్వేమో ఉద్యోగం చేస్తున్నా అని చెప్తున్నావు. ఆబ్వియస్ గా ఇది కమర్షియల్ గా మీకు కూడా అట్లాంటి క్వశ్చన్స్ ఉంటుంటాయా? యా, అంటే ఇది ఫస్ట్ థింగ్ కమర్షియల్ అయి ఉంటే మేము పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో ఉండేవాళ్ళం. ఇన్స్టెడ్ కమర్షియల్ లేదు సౌమ్యకు, అవసరం అన్నయ్య కూడా లేదు, నాన్నకు కూడా లేదు. ఇన్స్టెడ్ కమర్షియల్ కాకుండా ఇంకా మా చేతుల్లో నుండి, మా పైసల్లో నుండి, మా సేవింగ్స్ లో నుంచి మేము ఖర్చు పెడతాం. కథకి కానీ లిటరల్ గా ఒక పెళ్లికి వచ్చే ఖర్చు అవుతుంది మాకు ఎవ్రీ ఇయర్. సో ఆటోమేటిక్ గా మా సేవింగ్స్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. అవును, ఇది వాస్తవమే. అండ్ పెళ్లి ఖర్చులు కూడా గతంలో మనం చూస్తే ఒక 4 to 5 lakhs అయ్యేది, కానీ ఇప్పుడు పెళ్లి ఖర్చులు కూడా మించిపోయాయి. మినిమం ఒక 10 lakhs అనేది పెళ్లి లేని పరిస్థితి. అంతే. సో ఇప్పుడు మరి ప్రసాదం మేకింగ్ కూడా అదే సిచ్యువేషన్స్ లో ఉందా? ఆబ్వియస్ గా ఇంగ్రీడియంట్స్ ప్రైస్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు మేము కథ రోజు క్యాటరింగ్ కి ఇవ్వాలి, కథ రోజు పందులకి, కథ రోజు అన్ని చేయించుకోనికి, ఇప్పుడు ఇల్లు పెయింటింగ్ కి, ప్రతి ఒక్కదానికి డిమాండ్, మార్కెట్ డిమాండ్, మార్కెట్ సప్లై, ఎకానమీ అన్ని హిట్ అవుతూ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ ఆబ్వియస్లీ. సో అందుకనే నో కమర్షియల్, ఓన్లీ సర్వీస్. అర్థమైంది కదా? నో కమర్షియల్, ఓన్లీ సర్వీస్. అండ్ వీళ్ళు ఉండేది ఎక్కడ అనేది అందరికి ఒక డౌట్ ఉంటుంది కదా. ప్రసాదం మేకింగ్ ఏదైతే ఇల్లు ఉంటుందో దాని పక్కనే చూస్తున్నారు కదా, ఇదే అనమాట వాళ్ళు ఉండే హౌస్. అండ్ షీఈ్ ఆల్సో వర్కింగ్. సో ఇప్పుడు సౌమ్యతో మాట్లాడినాం కదా, ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం పదండి. వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు, మాట్లాడదాం మనం. సో ఇదే అనమాట
ఈ ఇల్లు గురించి చెప్పాలి నేను లోపలికి వెళ్ళే ముందు. సో ఇల్లు గురించి ఏం చెప్పాలి అంటే 185 years మెడిసిన్ ఏదైతే తయారైందో అదంతా కూడా అయింది. సో 185 years చెప్తున్నా మరి ఇల్లు ఏంది ఇట్లా ఉంది అని అనుకుంటున్నారు కదా. ఇల్లు గతంలో మనం చూస్తే ఒక 3 అంతరాల భవంతి ఉండేది, కానీ మట్టితో కట్టిన గోడలు భవంతుడు అనేది మీకు కూడా అందరికి కూడా తెలిసే. సో అది ఎప్పుడైతే పాడైపోయిందో దాని ప్లేస్ లో మళ్ళీ కొత్తగా హౌస్ రెనోవేట్ చేసి కట్టారనమాట. సో దీనికి నియర్లీ 95 years ఆఫ్ హిస్టరీ ఉందన్నమాట. సో మనం ఈ గోడలన్నీ కూడా చూస్తే మనకి పురాతన మట్టి గోడలు. అండ్ ఇక్కడ మనం ఏదైతే ఈ రూమ్స్ చూస్తున్నాం కదా, ఇది గతంలో కూడా మనకి విజిటర్స్ ఉండడానికి ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు కూడా అంటే అప్పుడు కూడా ఎక్కడో బయట ఊర్లకి వెళ్ళి వచ్చి ప్రసాదం కోసం వెయిట్ చేస్తుంటారు కదా, సో వాళ్ళందరూ ఇళ్ళలో ఉండేవాళ్ళు. అండ్ ఇంకొకటి చెప్పాలంటే కూడా వచ్చి ఉండే వాళ్ళకి కూడా వీళ్ళ ఫుడ్ ఫెసిలిటీ కూడా అప్పట్లో వీళ్ళే ఇచ్చేవాళ్ళు. సో అందుకనే గెస్ట్ల కోసం ఈ 2 రూమ్లు అవే. సో ఇంకా నేను లోపలికి వచ్చేసిన. సో ఇది ఉంది కదా ప్రసాదం మేకింగ్ అనేది కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే రెడీ అయ్యేది. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ చాలా స్ట్రిక్ట్ గా వీళ్ళు ఫాలో అయ్యే రూల్ ఏంటి తెలుసా? అండ్ వీళ్ళు ఫాలో అయ్యే రూల్ అని నేను చెప్పే కంటే కూడా తాతలు ముత్తాతల నుంచి వచ్చే ఫార్మాలిటీస్ ట్రెడిషన్ హ్యాజ్ ఇట్ ఈస్ గా అంతే స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. అదేంటంటే మందు ఏదైతే చేప మందు తయారీ చేపలో పెట్టే మందు మెడిసిన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఫార్ములా ఎవరికి చెప్పరు అంటే బయట వాళ్ళకి చెప్పరని నా అర్థం కాదు. ఈవెన్ ఇంట్లో ఉండే ఆడపిల్లలకు కూడా ఫార్ములా తెలీదు ఇప్పటి వరకు కూడా. ఎస్. అండ్ ఇక్కడ మనం ఏదైతే బావి కనిపిస్తుందో ఇప్పటికీ మనకి హైదరాబాద్ లో చాలా స్టెప్ వెల్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆ వాటర్ ఎంత ప్యూరిటీ అండ్ వాటర్ సంబంధించిన ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని కూడా చాలా రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించి వీళ్ళు కూడా ఏదైతే స్టెప్ వెల్ నుంచి అప్పట్లో తయారు చేశారో మెడిసిన్ అదే స్టెప్ వెల్ ని వాడుతుంటుంటారు. అండ్ ప్రతి ఏడాది ఈ ఇల్లు మొత్తం క్లీనింగ్ అండ్ దాంతో పాటు సున్నాలు వేస్తుంటారు. సో మట్టి గోడలకు అప్పుడు ఎట్లయితే సున్నాలు వేసేటోళ్ళో సేమ్ అదే ఫార్ములాతో దానికి సంబంధించి ఒక ముహూర్తం పెట్టుకొని అట్లే అదంతా కూడా సున్నాలు వేసి క్లీన్ చేసుకొని, ఒక మాటలు చెప్పాలంటే మన ఇంట్లో పెళ్లిళ్ళు అయితే ఎట్లా చూస్తాం, లేదంటే దేవుడి లగ్గాలు అయితే ఎట్లయితే ఫార్మాలిటీస్ పాటిస్తాం, హ్యాస్టీస్ అన్ని ఫార్మాలిటీస్ అవే ఉంటాయి. సో ఇందాక సౌమ్యతో మాట్లాడాం కదా, ఇప్పుడు వాళ్ళ బ్రదర్ తో మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైనా? వర్క్ లో బిజీయా? డైలీ రొటీన్ ఉంటుంది కదా మేడం అది. సో డైలీ రొటీన్ వర్క్ లో మెడిసిన్ మేకింగ్ వర్క్ కూడా ఒకటి స్టార్ట్ అయింది అనుకుంటా. అది ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో ట్రెడిషన్ మేడం. నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. మా ఫాదర్ వాళ్ళు, వాళ్ళ డాడీ వాళ్ళు, వాళ్ళ ఫాదర్ వాళ్ళు. సో ఎన్ని జనరేషన్? నా 7th జనరేషన్. ఓకే. సో యాజ్ యూజువల్ గా మా అన్సెస్టర్స్ అందరు చేసిన ప్రకారం మనం కూడా చేయాల్సి వస్తుంది. పబ్లిక్ సర్వీస్ లోనే ఉన్నారు, అందరూ ఇలాగే చేయాలని ఇన్స్పైర్ చేసినారు. మమ్మల్ని చిన్న ఉన్నప్పటి నుంచి కూడా అలాగే పెంచినారు. సో బై గాడ్స్ గ్రేస్ మేము కూడా అలాగే ముంగల్కి దీన్ని తీసుకుపోవాలని మేము కూడా ట్రై చేస్తాం. ఓకే. సో చిన్నప్పుడు వచ్చి మీరు కూడా హెల్ప్ చేసేవాళ్ళ? ఆబ్వియస్లీ చేస్తాం మేడం, ఎందుకంటే ఒకే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఇంట్లో కల్చర్ అంతా మొత్తం ఫెస్టివల్ అదే ఉంటది కాబట్టి ఆబ్వియస్లీ మాది కూడా చేయండి. సో మీతో పాటు నేను కూడా వస్తాను చెల్లి అంటే అప్పుడు ఏమనేవాళ్ళు? సో ప్రతి ఒక్కరు ఎంకరేజింగ్ గానే ఉంటది మేడం. మా దగ్గర ఎవరు ఇలాగ డిస్కరేజ్ చేసేటట్టు లేకపోతే నువ్వు ఎందుకు చిన్నవాణి కదా అలానే ఏముండదు. మీరు మెడిసిన్ ప్రిపేర్ చేసేటప్పుడు పార్ట్ ఆఫ్ ఇట్ మీరు కూడా చేసేవాళ్ళు. సిస్టర్ వస్తా అంటే అప్పుడు ఏమనేవాళ్ళు? సిస్టర్ వాళ్ళకి వాళ్ళకి కూడా చిన్న ఉన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు అటు సైడ్ వెళ్ళొద్దు అని. నాట్ అలౌడ్. నేను చెప్పాగా ఇందాక. సో అదనమాట. సో దే ఆర్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్. ఆఫ్టర్ దట్ వాళ్ళు ప్రతి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. దే కెన్ అలౌడ్ ఇన్ పూజ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రతి దాంట్లో ఎవ్రీథింగ్. ఓన్లీ మేకింగ్ లో మాత్రం చేయరు. ఓన్లీ మేకింగ్ లో మాత్రం మా ఇంట్లో ట్రెడిషన్ ఏంటంటే ఓన్లీ జెంట్స్ ఎవరైతే ఉంటారు కదా, ఇప్పుడు ఇన్ఫాక్ట్ నేను కూడా ఇప్పుడు నాకు ఇంకా నా మ్యారేజ్ కాలేదు కాబట్టి నాకు కూడా చెప్పరు, అలౌ చేయరు. అది ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంది అనేది నాకు కూడా తెలియదు. నాకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తెలిసిన తర్వాత మనం ఇలా ఉండాలా, ఇలా చేయాలా. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఒకవేళ నేను అంత కరెక్ట్ గానే చేస్తున్నాను కూడా మా బ్రదర్ ఎవరైనా ఉంటారు, అతను ఎలా ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, తర్వాత వాళ్ళ మైండ్ ఎలా డైవర్ట్ అవుతుందో ఎవరికి తెలియదు. సో ఆబ్వియస్లీ అందరు బయట అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు. ఎవరన్నా వేరే వాళ్ళకి దాని గురించి చెప్పొద్దని మాకు కూడా చెప్పారు. ఆఫ్టర్ మ్యారేజ్ అయినాకనే జెంట్స్ కి కూడా చెప్తారు. ఇప్పుడు ప్రిపేర్ చేసేది మాత్రము మా తాతయ్య వాళ్ళు, మా ఫాదర్, మా బాబాయ్, పెద్దనాన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. సో మీ ఎవరికి కూడా నాట్ అలౌడ్. అన్మ్యారీడ్స్ కూడా మీరు నాట్ అలౌడ్. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైందంటే ఒక మ్యారేజ్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉండే వాళ్ళకి మాత్రమే ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నారు మీ ఫ్యామిలీస్. ఓ మై గాడ్.
అది నా సెవెంత్ జనరేషన్ కాబట్టి మా ఫస్ట్ జనరేషన్ అయిన వీరన్న గౌడ్ గారి దగ్గర నుంచి కూడా అలాగే క్యారీ ఫార్వర్డ్ అయితే వస్తుంది. ఓకే. సో అదే ఫార్మాలిటీస్ ఇంకా స్టిల్ ఫాలో అవుతున్నారు. ఆబ్వియస్లీ. సో మేకింగ్ లో ఎట్లాగో అలో చేయరు. సో అవును. డిస్ట్రిబ్యూషన్ పార్ట్ లో ఎట్లా ఉంటది మీరు? డిస్ట్రిబ్యూషన్ పార్ట్ లో మేడం ఇప్పుడు మనకి ఇన్ఫాక్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 30 to 40 మెంబర్స్ హార్డ్లీ ఉంటారు. Hmm. సో మనకి అక్కడ 3 to 4 lakhs పబ్లిక్ వస్తున్నారు అని అంటే వాళ్ళకి అరేంజ్మెంట్స్ అనేటివి చాలా హ్యూజ్ గా చేయాలి మనం. ఓకే. మా ఎస్పెషల్లీ మా తాత వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే మన మీద నమ్మకం పెట్టుకొని ఒక పర్సన్ ఇక్కడ నుంచి అని వస్తుండు, నాకు ఇక్కడికి వస్తే ఏదైనా క్యూర్ అవుతుంది Hmm. అని అతను నమ్మకంతో వస్తుండ అంటే అతనికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. Hmm. ఎందుకంటే అతను మనని నమ్మి వస్తున్నాడు, దేవుని నమ్మి వస్తున్నాడు. సో మనం కూడా దేవునికి వర్క్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి అనేది ఇబ్బంది కలగకుండా చూసుకోవాలా. సో నేను నా ఫ్రెండ్స్, మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్, మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్, ఇలా మొత్తం ఒక 500 to 600 మెంబర్స్ వాలంటీర్స్ ఉంటారు మేడం. Oh. సో అందరితోని వాళ్ళకి అసిస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరైతే సంవత్సరాల నుంచి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెడిసిన్ ప్రిపేర్ చేయడం కావచ్చు, సొంత ఖర్చులు పెట్టుకోవడం Yes. ఇదంతా చేస్తున్నారు. కానీ వాలంటీర్స్ మేడం వాలంటీర్స్ కి కూడా మేము స్పెషల్లీ వాళ్ళకి ఫస్ట్ నుంచే ట్రైన్ చేసి చెప్పేస్తాము. ఇప్పుడు వాళ్ళకు కూడా ఫస్ట్ మేము ఎవరినైతే పిలుస్తున్నాము Mm. వాళ్ళకు కూడా చెప్పేస్తాము. Mm. సో వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటేనే మేము అలౌ చేస్తాము. Mm. ఇది సిచ్యువేషన్ అనేది ఇలా ఉంటది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం చేస్తున్నాము. Mm. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే మీరు వచ్చేయచ్చు. Mm. సో వాళ్ళు చాలా మంది అనేది వస్తుంటారు మేడం. వాళ్ళు కూడా ఎలాంటి డబ్బులు తీసుకోవడం కానీ ఇట్లాంటివి ఏమి పనులు అనేది చెయ్యరు. Mm. సో నేను ఇంకొకటి ఏం చెప్తున్నా పబ్లిక్ అని అంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కానీ మా ఇంటి దగ్గర ఎక్కడన్నా కానీ బయట ఎవరిని నమ్మకండి. ఎవరు డబ్బులు అడిగినా వాళ్ళు బతిని ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళతో మాత్రం ఉండరు. అది నేను గ్యారంటీడ్ ఇస్తున్నాను. ఓకే. దానికి ఇట్లా ఫలితం కూడా చెప్తున్నారు ఉండదు. అంటే సంథింగ్ హడల్స్ ఫేస్ చేసి ఉంటారు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మేడం, ఇప్పుడు ఒక టెంపుల్ ఉన్నది, ఏదైనా ఒక పాజిటివ్ గా లేస్తున్నది అంటే దానికి ఆబ్వియస్లీ నెగటివ్ కూడా ఉంటది. అవును, ఇప్పుడు 100%. మనకి ఇది ఇప్పటిది ఇవాళది కాదు. రాముల వారు సీతమ్మ తల్లిని అడవిలోకి పంపించినప్పుడు కూడా స్వామినే దూషించిన పబ్లిక్ మనది. అవును. సో ఇప్పుడు ఆబ్వియస్లీ అది నేచర్ కాబట్టి ప్లస్ ఉంటే మైనస్ కూడా ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు మీరు ఆన్లైన్ లో పెట్టరా? లేదు మేడం, మేము ఎందులో అంటే ఇప్పుడు బత్తిని ఫ్యామిలీ మెడిసిన్ అని, తర్వాత మృగశిరకార్తి మెడిసిన్ అని, అట్లా మీ లేబుల్స్ తో లేదంటే మీ బ్యానర్స్ తో మెడిసిన్ అది మొత్తం కదా. ఫ్రాడ్ మేడం, అదంతా ఫ్రాడ్. Fraud. మేము ఎప్పుడైనా కూడా పబ్లిక్ ఏం చెప్తున్నాం అని అంటే ఇప్పటికీ కూడా మీరు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వచ్చి లేకపోతే స్పెషల్లీ మా ఇంటి దగ్గర వచ్చి మీరు మెడిసిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో తీసుకోవచ్చు. మీకు డబ్బులు అనేది ఎవరు ఎక్కడ అడగరు, ఎవరు తీసుకోరు కూడా. ఒకవేళ మీరు ఇచ్చినా అది మీకు కూడా లాభం ఉండదు. ఓకే. సో నేను పబ్లిక్ డబ్బులతో ప్రసాదం కొంటే అది వాళ్ళకు కూడా మెడిసిన్ కూడా పనిచేయదు. వాళ్ళు కూడా పని చేయదు. అది మా యాన్సిస్టర్స్ కూడా చెప్పినారు. సో మేము కూడా అదే అనేది పబ్లిక్ కూడా చెప్తున్నాం. ఎవరు డబ్బులు ఇవ్వకండి. ఎవరన్నా చిన్న వాళ్ళు ఇప్పుడు రోడ్ సైడ్ లో ఉండే తిరిగే వాళ్ళు వీళ్ళు ఏదైనా చిన్న బిజినెస్ లో బాక్స్ లో అవి అమ్ముకుంటూ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా మీరు వచ్చి డైరెక్ట్లీ మా ఫ్యామిలీ దగ్గర నుంచి కలవండి, మేమే అన్ని మీకు ఇస్తాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. మీకు ఈసారి గవర్నమెంట్ కూడా మెట్టు సాయి కుమార్ గారు చాలా ట్రై చేసి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫిష్ అనేది చేసినారు, ఫిషరీస్ చైర్మన్ వాళ్ళు. సో మీరు ఫిష్ కూడా ఈసారి ఫ్రీగా తీసుకోవచ్చు. టోటలీ మీకు ఫుడ్, వాటర్, మెడిసిన్, ఫిష్ ఆల్ అరౌండ్ మొత్తం అన్ని ఫ్రీగా దొరుకుతాయి. సో ఓకే. సో ఎక్కడ కూడా మీరు ఆన్లైన్ లో అమ్మరు. లేదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సరౌండింగ్ మీ హౌస్ కావచ్చు, లేదంటే సరౌండింగ్ నాంపల్లి ఎగ్జిబిషన్ లో కావచ్చు, కొంతమంది ఏజెంట్స్ కనిపిస్తారు. సో అక్కడ డబ్బులు తీసుకోవడం, వెంటనే డైరెక్ట్ అంటే అదేదో మనం టెంపుల్స్ కి వెళ్తే డైరెక్ట్ దర్శనాలు ఉంటాయి కదా. సో అట్లా ఇదో స్పెషల్ టికెట్ అని, లేదంటే ఇది స్పెషల్ కూపన్ అని అది చూపించి డైరెక్ట్ తీసుకెళ్లి మేము మెడిసిన్ ఇప్పిస్తామని. సో అట్లాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? అది కూడా ఫేకేనా? అది మొత్తం ఫేకే మేడం. ఆల్రెడీ దీని గురించి ఒక 6-7 years నుంచి మేము పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి కూడా అట్లాంటి వాళ్ళని పట్టుకోనికి ట్రై చేస్తున్నాము. మనకి అక్కడ సెంట్రల్ లోన్ జీసీబీ సార్ పోలీస్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి లాస్ట్ ఇయర్ 2 years కింద ఇలా చేసే వాళ్ళని డైరెక్ట్ లోపల తీసుకెళ్లి ప్రసాదం ఇప్పిస్తాము అది చేసే వాళ్ళని కూడా అరెస్ట్ చేయించినాము. సో ఇది అనేది ఫస్ట్ నుంచి కూడా జరుగుతున్నది. కానీ మీకు మేము అడ్వైజ్ ఏం చేస్తున్నాం అని అంటే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉంటున్నారు, హైదరాబాద్ లో ఉండి ఫిష్ మెడిసిన్ తీసుకుంటున్నారు అని అంటే మీరు లేట్ అవర్స్ అండి. లేట్ అవర్స్ వస్తే ఏంటంటే ఆల్రెడీ ఒక 4 to 5 days నుంచి ఉన్న పబ్లిక్ మొత్తము ఫస్ట్ 12 hours లో మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది. తర్వాత మీరు వచ్చి ఫ్రీగా వచ్చేసి నార్మల్లీ ఈజీగా అనేది కన్వీనియంట్ గా తీసుకొని మెడిసిన్ వెళ్ళొచ్చు. అప్పుడు మీకు అంత హ్యూజ్ క్రౌడ్ అనేది ఏమి ఉండదు. ఒకవేళ అక్కడ కూడా మీకు పాసిబుల్ కాలేదంటే మా ఇంటి దగ్గర రండి. ఒక 4 to 5 days వరకు మా దగ్గర ఫిషెస్ కూడా అవైలబుల్ ఉంటాయి మాక్సిమం.
అక్కడ మీరు ఫ్రీ ఫాల్ గా వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో కానీ దాదాపు ఇలాంటి year డబ్బులు ఇలాంటి డబ్బాలు నమ్మొద్దు. అవన్నీ అంతేనా? అంతే మేడం. అయితే ఒకటి, సో ఈ ఇయర్ క్రౌడ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ ఇయర్ వచ్చేసి మేము ఒక 4 to 5 lakh మెంబర్స్ వరకు ఫిష్ మెడిసిన్ అనేది ప్రసాదం అనేది ప్రిపేర్ చేస్తున్నాము. Hmm. సో లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఒక 3 to 4 lakhs వరకు చేసినాము. కానీ మళ్ళీ అది ప్రసాదం అనేది అయిపోవడం జరిగింది. మళ్ళీ ఇమీడియట్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక మీటింగ్ చేసుకొని గ్యాదర్ చేసుకొని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చి కొద్దిగా స్టోర్ చేసుకుంటాం మేడం ఎవ్రీ ఇయర్. ఓకే. ఒకవేళ ఇలాగే మన పరిస్థితుల్లో వచ్చినాయి మనకు ప్రసాదం సరిపోవట్లేదు అంటే, కానీ పబ్లిక్ ఎవరికి మాత్రం అనేది రిటర్న్ ఖాళీ చేతులతో పంపాము. ఓకే. మేము ఆ స్టోర్ చేసుకున్న మెడిసిన్ తోని మళ్ళీ వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. సో ఈసారి అట్లాంటిది ఏం కాకుండా ఈసారి మనం ఒక 5 lakhs వరకు పబ్లిక్ కి మనం ప్రసాదం అనేది ప్రిపేర్ చేస్తున్నాము. సో ప్రసాదం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు, అవును. కానీ బాగా ఒక రూమర్ స్ప్రెడ్ అయింది అనుకోవచ్చు, అది నిజమో అది మీరే చెప్పాలి సమాధానం. చెప్పండి. సో ప్రసాదం పంపిణీ మీరు ఫ్రీ చేస్తున్నారు, కానీ మీకు మాత్రం ఫండింగ్ వస్తుంది, అందుకని ప్రసాదం హ్యూజ్ గా డిస్టర్బ్ చేస్తుంది. ఈ ఇంట్లో వాస్తవం ఎంత? ఒకవేళ ఫండింగ్ నిజంగా వస్తే ఇప్పుడు మా ఇంట్లో మా బాబాయ్ వాళ్ళు వర్క్ చేస్తారు, మా బ్రదర్స్ వర్క్ చేస్తారు, నేను వర్క్ చేస్తాను, ఇన్ఫాక్ట్ మా సిస్టర్ వర్క్ చేస్తారు, మా ఫాదర్ కూడా ఇప్పటికీ వర్క్ చేస్తున్నారు. సో ఒకవేళ నిజంగా అలాంటివి ఏమైనా ఉంటే ఒక మాట చెప్తాను మేడం, స్ట్రైట్ ఫార్వర్డ్ గా 1845 నుంచి ఇది క్యారీ ఫార్వర్డ్ వస్తుంది. ఒకవేళ అలాంటివి ఏమైనా సంఘటనలు జరుగుంటే ఒకటన బయటికి వచ్చేది. సో ఇప్పటి వరకు కూడా క్లీన్ చిట్ ఉన్నాము. సో ఇది ఎక్కడైతే మంట ఉంటుందో అక్కడే పొగ ఉంటది అంటారు కదా, ఇప్పుడు మన దగ్గర మంట లేదు, పొగ లేదు. సో ఏంటనంటే ఇప్పుడు చెప్పే వాళ్ళు చెప్తా ఉంటారు మేడం, కానీ ఒకవేళ ఆబ్వియస్లీ మా ఫ్రెండ్స్ వాళ్ళు అంటారు, అరే ఇలా న్యూస్ వస్తుంది, అరే అందరూ వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అంటే, ఒక్కసారి ఇంటికి రారా బాబు, వచ్చిన పరిస్థితి చూడు. నేను ఈ సర్వీస్ చేసేందుకు నేను ఎన్ని డేస్ నుంచి కష్టపడుతున్నాను. నేను ఆఫీస్ ఒక 15 to 20 days లీవ్ పెట్టుకోవాల్సి వస్తుంది, నాకు లాస్ ఆఫ్ పే అవుతుంది. తర్వాత నేను ప్రతి మీటింగ్స్ కి గవర్నమెంట్ కి ఆ అప్లికేషన్ అని ఈ అప్లికేషన్ అని అక్కడికి ఇక్కడికి వెళ్ళే వారికి నాకు కూడా డబ్బులు ఖర్చు అవుతాయి. సో ఇది మాకు ఒకటి గాడ్ దగ్గర నుంచి వచ్చిన గిఫ్ట్ మేడం చెప్పాలంటే. పబ్లిక్ కి సర్వీస్ చేయడం అనేది ఇంకా మొత్తం వరల్డ్ ఎవరి దగ్గర ఇట్లాంటి మెడిసిన్ ప్రిపేర్ చేసే సొల్యూషన్ లేదు, ఓన్లీ మాకే వచ్చింది అని అంటే ఆ దేవుడు ఏదో మాకు వీళ్ళు చేయగలుగుతారని చెప్పి పంపించినాడు. సో మేము దాన్ని ముంగల్కి ఆబ్వియస్లీ తీసుకెళ్లాలా. ఇవన్నీ డబ్బులు ఇవాళ వస్తే రేపు పోతాయి, మాకు డబ్బులు పోయినా పర్లేదు, పబ్లిక్ కి అనేది మొత్తము అందరికి వాళ్ళు ఈజీగా. మేము ప్రతిసారి ఈ ప్రోగ్రామ్ అయ్యే ముందు మా ఇంటి దేవుని వీరభద్ర స్వామి దగ్గరికి కూడా వెళ్తాం, బొంతపల్లికి. స్వామిని కోరుకునేది ఒకటే, ఈసారి ఎంతమంది అయితే మా తండ్రి మమ్మల్ని నమ్మేసి వస్తున్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా, వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ ఉన్నప్పుడు పోయేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేము ఎంతవరకు మా పరిధిలో ఉంటుంది మేము చూసుకుంటాం, దాని తర్వాత అయితే మీదే నమ్మకం అని. సో దేవుడే నడిపిస్తున్నాడు అని చేస్తాం. కోవిడ్ టైంలో ఎలాగైందనంటే ఇంటి దగ్గరకు వచ్చి చాలా మంది ఆర్తనాదాలు, ఏడుపులు వచ్చి కాలు మొక్కుతున్నారు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒకటి ఇప్పుడు అతనికి మెడిసిన్ మనం ఇచ్చినాము, అతని మౌత్ లో మనం వేసినాం, అతనికి ఏముందో మనకు తెలియదు, అతను ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. సో ఇప్పుడు మా ఇంట్లో అందరు పెద్దవాళ్ళు, చలో నేను వేసినాను కూడా నా నుంచి వాళ్ళకి ఎఫెక్ట్ పడవచ్చు. సో అట్లాంటి పరిస్థితులలో మేము చాలా టెంపుల్స్లకి వెళ్ళి మొక్కులు అనేది మొక్కుకోవడాలు జరిగింది, ఈ ఆపత్కాల పరిస్థితులను త్వరగా బయటికి తీయండి అని. సో యాజ్ యూజువల్ గా దేవుడు అనుకున్నట్టే అతను చేసి నెక్స్ట్ ఇయర్ సక్సెస్ఫుల్లీ ఫిష్ మెడిసిన్ ప్రోగ్రామ్ అనేది చేసుకున్నాం. సో విన్నారు కదా అసలు దీని వెనకాల వాళ్ళు పడే ఇబ్బంది. అండ్ ఏంటంటే అసలుకి ఇంత టాస్క్ అవసరమా అని అనిపిస్తుంది నాకు. ఎస్ అవసరమే, ఎందుకంటే వాళ్ళ ఇంటి ఉండే ఫార్మాలిటీ కావచ్చు, వాళ్ళకి ఇంటి ఉండే ట్రెడిషన్ కావచ్చు, ఇప్పటికీ ఫాలో అవుతూనే ఉన్నారు. ఈ ప్రసాదానికి సంబంధించి ఇది మాకు ఒక నెల రోజులు 15 రోజుల పనే కాదు, సంవత్సరం పొడుగుతా మాకు ఫోన్స్ వస్తూనే ఉంటాయి. అదొక పెద్ద టాస్క్ అంటే అదొక నరకం అయ్యాది మాకు. మంచి నిద్రలు ఉంటాము, మధ్యరాత్రి ఫోన్ వస్తుంది, సార్ ఇప్పుడు ప్రసాదం ఇస్తున్నారా సార్, ఇప్పుడు ప్రసాదం ఇస్తున్నారా అని అంటారు. కనీసము ఎలాంటి ఫోన్ అంటే ఎంత ఇరిటేట్ చేస్తారనంటే, అదే ఎదుటి వారితో మనం మాట్లాడేటప్పుడు మనము ఎంతవరకు హద్దులో ఉండి మాట్లాడతాము అనేది మర్యాద అనేది ఉండదు. అయ్యో నమస్కారం అండి, సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాము అట్లా ఉండదు. ఈసారి మంది ఎప్పుడు ఇస్తున్నారు అంతే డైరెక్ట్
8వ తారీఖు ఇస్తున్నాం బాబు అనేంత లోపల ఫోన్ కట్ కూడా మళ్ళీ ఆ. మంచి భోజనం చేస్తున్నాం, ఎక్కడైనా బయటికి వెళ్తున్నాం, మా పనులలో డ్యూటీలో వెళ్తున్నాం, బయటికి వెళ్తానే మధ్యరాత్రి నిద్రలో అయినా సరే ఫోన్ లేవటాల్సిందే, కంటిన్యూ మోగుతూనే ఉంటది. అది ఒక పెద్ద మాకు ఇది అంతా చేసింది ఒక ఎత్తు, ఆ ఫోన్లను కాపాడుకున్నాడు ఒక ఎత్తు. మాకైతే ఆ ఫోన్లు అది ఎందుకు కనిపెట్టిర్రా నైనా అన్నంత అది ఉంటది. అయితే 1 వీక్ to 15 days అయితే ఫోన్ పిల్లలకి ఇచ్చేస్తాం, లేకపోతేనైతే ఇక పూజా కార్యక్రమం ఉన్నప్పుడు అయితే వేరే వాళ్ళకి అప్పగిస్తాం. మా ఫోన్ మీ దగ్గరనే పెట్టుకుంటాను. అంత డిస్టర్బెన్స్ హారబుల్. అయితే పాంప్లెట్ లో కూడా టైం చెప్పుకున్నాము, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎప్పుడైనా ఫోన్ చేసుకోండి అని చెప్పి. ఆ ఫోన్ల ద్వారానైతే ఫోన్దే రేడియేషన్ ఎక్కువ ప్రాబ్లం నార్మల్ మనది. ఈ కాల్స్ అయితే వేల కాల్స్ వస్తే మా పరిస్థితులు ఏముండాలి అది మీరు ఒకసారి ఆ నరకం అనేది ఎట్లుంటది అనేది ఇమాజిన్. ఇది చాలా మంది మనకి రోజులా కంటిన్యూ ఒక 10 కాల్స్ మాట్లాడేమంటే 11వ కాల్ లిఫ్ట్ చేయాలంటే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళు మన కోసం ఒక ఫ్రీ సర్వీస్ చేస్తున్నారంటే మనం వాళ్ళని ఫోన్స్ చేసి ఎంత ఇరిటేట్ చేస్తున్నారు. సో కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పాంప్లెట్ లో ఉంది, కావాల్సిన ఇన్ఫర్మేషన్ త్రూ మీడియా త్రూ సర్క్యులేట్ చేస్తున్నారు, కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ న్యూస్ పేపర్ త్రూ సర్క్యులేట్ చేస్తున్నారు. అయినా అన్ని తెలిసి మనం ఫోన్ చేయడం వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బంది ఏంటనేది మీకు ఇప్పటికైనా అర్థమయ్యి ఉంటుంది. సో నిజంగా మాకు అసలు ఇన్ఫర్మేషన్ తెలియదంటే రావాల్సిన డేటు, ప్లేస్, టైమ్ ఆల్రెడీ తెలుసు కదా, వస్తే చాలా అక్కడ కంటిన్యూ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. సో ఎవరైతే మన కోసం ఒక ఫ్రీ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళని చేయనిద్దాం. మనం చేసే కాల్స్ వాళ్ళకి ఎంతో కొంత ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి, కానీ ఇంత ఇరిటేటింగ్ గా మాత్రం ఉండొద్దని నేను కోరుకుంటున్నాను. సో మేడం ఇందాక మీరు అనుకున్నట్టు చాలా మంది అనుకుంటారు వీళ్ళకి ఎక్కడి నుంచో ఫండ్స్ వస్తున్నాయి, వీళ్ళు ఎక్కడి నుంచో ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచో గవర్నమెంట్ వీళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తుందో, ఎవరైనా ఎన్జిఓస్ వాళ్ళు వీళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తున్నారు. సో మేము మేడం మా యాన్సిస్టర్స్ కూడా అందరూ మేము సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళం. సనాతన ధర్మం మాకేం టీచ్ చేస్తున్నారంటే, నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం నాకు చిన్నగా ఉన్నప్పుడు మా తాతయ్య వాళ్ళు చెప్పేవాళ్ళు, వీరన్న గౌడ్ అనేటైనా నా ఫస్ట్ 1845 టైంలో ఫస్ట్ ఎవరైతే మెడిసిన్ అనేది ఆయనకు దొరికింది, ఆయన 1 రూపీ సంపాదించేవాడు. 1 రూపీ. అప్పుడు గౌడ్స్ మేము. సో మావి కళ్ళు షాపులు అవి కళ్ళు ఉండేవి. అతనికి దినం అంతలా 1 రూపాయి అనేది దొరికేది. ఆ 1 రూపీలో 50 పైసా అనేది ఇంట్లోకి పెట్టుకునేట ఆయన 25 పైసా ఫ్యూచర్ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో దానికి 25 పైసా అనేది పబ్లిక్ కి ఖర్చు చేసేట ఆయన. సో ఇదంతా చూసి ఆ ఋషి అనేది ఆయనకి ఫార్ములా చెప్పేసి వెళ్ళినాడు. సో మేము అనేది ధర్మంలో అనుకుంటాము, డబ్బు అనేది ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. సో చాలా మంది అనుకుంటారు, మీరు ఊకే పబ్లిక్ కూడా అదే అంటున్నారు, మీరు కూడా అదే అడుగుతున్నారు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, డబ్బులు అనేది ఇట్స్ నాట్ అ సొల్యూషన్. సో డబ్బులు ఇప్పుడు మేము ఆశించినాము అని అంటే ఇవాళ ఉంటుంది. చాలా మా దగ్గర ఏమంటారంటే, ఎవరి దగ్గర నుంచి అన్యాయంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాను కూడా అది మన చేతిలో ఆగదు. సనాతన ధర్మం ఏం నేర్పిస్తుంది అని అంటే, మీరు ఎలాగున్నా అని కూడా మీతో అయినంత వరకు పబ్లిక్కి హెల్ప్ చేయండి, సమాజానికి హెల్ప్ చేయండి, మీరు ధర్మాన్ని గురించి పనిచేయండి. సో మేము ఆ ధర్మంని నమ్ముకున్నాం మేడం. ఆ ధర్మమే నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా అని కూడా, మా ఫాదర్కి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఫినాన్షియల్ ఇష్యూస్ వచ్చినా, ఏమొచ్చినా అని కూడా భగవంతుడు మాకు 110% దారి ఇస్తాడు. అది మేము ఇప్పటివరకు చాలాసార్లు చూసుకున్నాము, ఇంకా కూడా అలాగే అవుతుందని మేము కూడా నమ్ముతున్నాము. సో నేను తర్వాత నాకు కాబోయే కొడుకులు, నా బిడ్డలు, నేను కూడా వాళ్ళని కూడా అలాగే పెంచుతానని నేను అందరికి చెప్తున్నాను. డబ్బులు అనేటివి ఎవరికి ఇవ్వకండి, మొత్తం ఫ్రాడ్. సో నేను చెప్పినా కదా, ఇదే అనమాట ప్రసాదం మేకింగ్ స్పాట్ అంతా ఇదే. సో ప్రసాదం మేకింగ్ తయారీ ఇక్కడే జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన బావి కూడా ఒకసారి మీరు విజువల్స్ లో చూసేసేయండి. సో బావికి సంబంధించిన విజువల్స్ కూడా మీకు కనిపించేస్తాయి. అండ్ ఈ ఇల్లు ఏడాదికి ఒకసారి ఖచ్చితంగా ఇట్లా వైట్ వాషింగ్ చేసేసి తర్వాత ఈ ప్రసాదం మేకింగ్ తయారీ మొత్తం ఇప్పుడు మనం ఎక్కడైతే ఈ స్పాట్ లో నించున్నామో ఇదంతా కూడా శుద్ధి చేసిన తర్వాత, మనం ఏదైనా పూజ చేస్తే ఎట్లా శుద్ధి చేస్తాం అట్లా ఈ సామాన్ అంతా శుద్ధి చేసి మళ్ళీ దానికి పూజ చేసిన తర్వాత మేకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మేకింగ్ ప్రాసెస్ ఎందుకు వీళ్ళు మిషనరీస్ వాడుతున్నారంటే, అప్పట్లో 100-200 కేజీలు చేస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు కింటాల కొద్ది చేయాల్సి వస్తుంది కాబట్టి మిషనరీస్ అనేది యూజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక ఫార్మాలిటీ ఏంటి అంటే, ప్రసాదం తయారీ చేసిన తర్వాత ఆ ఇంటి ఆడపిల్ల గుడిలో పెడతది అనమాట.
సో ఎంత వైబ్రెంట్ అండ్ పీస్ఫుల్గా ఉంటుందంటే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం ఏడాదికి ఒకసారి ఎవరు ఎక్కడున్నా ఇక్కడికి వస్తారు. సో బత్తిని కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ వ్రతం ఆచరించిన తర్వాత అండ్ ప్రసాదం ఏదైతే ఉంటుందో దేవుడికి ఇక్కడ పెట్టి వాళ్ళు తీసుకున్న తర్వాతనే ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వస్తారంట. సో దానికి సంబంధించిన దేవుడి గుడి విజువల్. సో లైటింగ్ కొంచెం తక్కువ ఉంది, కానీ మీకు ఈ గుడి కాస్తో కూస్తో కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. అండ్ ఈ కట్టడం కూడా ఇల్లుకి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో ఈ గుడికి కూడా అంతే. 95 years అబోవ్ హిస్టరీ ఈ టెంపుల్ కూడా. ఎంత బ్యూటిఫుల్ గా కట్టారు కదా. మనం గర్భాలయంలో ఉండే గుడి పైన ఎట్లయితే ఉంటుందో సేమ్ హ్యాస్టీస్ అట్లే అనిపిస్తుంది. అయితే ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఈ ఇల్లు అంతకు ముందు 95 years బిఫోర్ మూడు అంతరాల భవంతి ఇది అన్నమాట. అయితే 95 years బిఫోర్ ఇది 3 అంతరాల భవంతి ఇది. అయితే అది అప్పుడు వర్షాభావ పరిస్థితులలో అప్పుడు కూలడం జరిగిపోయినుండే. దాని తర్వాత ఈ ఇల్లు కట్టినారు. కానీ ఈ ఒక్క రూమ్ మటుకు ఇది అప్పుడు ఈ ప్రాంతం అనేది ఎలా ఉండేనో ఇక్కడ ఇది కూలలేదు. అంటే 99 years కాదు దీనికి, 185 years. ఈ ప్రాంతానికి మాకు తెలిసి 185 years. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అండ్ చాలా ప్లజెంట్ గా అనిపిస్తుంది. మనం ఒక టెంపుల్లో అడుగు పెడితే ఎట్లయితే అనిపిస్తుందో నా ఫీలింగ్ అయితే వీళ్ళ దేవుడి గుడిలో ఒకసారి అడుగు పెట్టగానే అట్లే అనిపిస్తుంది అనమాట. సో ఇదనమాట బత్తిని కుటుంబ సభ్యులు ఎట్లా ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఉంటుంది, అండ్ దాంతోపాటు ప్రసాదం మేకింగ్ తయారీ ఎక్కడ జరుగుతుంది. ఇట్లా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, కొంతమందికి హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్ అని కూడా నేను చెప్పొచ్చు. సో ఇదనమాట బత్తిని కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ ఆచారాల గురించి అండ్ వాళ్ళ ప్రసాదం తయారు చేసే ప్లేస్ గురించి, వాళ్ళ ఫార్మాలిటీస్ గురించి, అండ్ ఇప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకుంటున్న నిబంధనలు కావచ్చు, లేదంటే పూర్వీకులు పెట్టిన ఆచారాలను ఇంకా ఈ జనరేషన్ కూడా కంటిన్యూ చేస్తుంది. సో ఫార్ములా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంది, మీకు కూడా అర్థమై ఉంటుంది. సో అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు కాబట్టి జనాలు ఇంత క్రేజ్ ఉంటున్నదని నాకు అనిపిస్తుంది.